ఫోటోలో కనపడుతున్న ఈ డాక్టర్ మనం ఊహించడానికి కూడా సాధ్యం కాని ఇస్లామిక్ మతోన్మాది. పేరు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. చైనాలో మెడిసిన్ చదివాడు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషం రైసిన్ ను అత్యంత సులువుగా ఆముదం గింజల నుండి తయారు చేయడం ఈయన ప్రత్యేకత. రష్యన్లు వాడే నర్వ్ ఏజెంట్ కి అయినా యాంటీడోస్ ఉంటుంది, కానీ దీనికి ఉండదు. మన ఆముదపు నూనెలో కొన్ని రకాల కాంపౌండ్స్ వేరు చేసి తయారు చేస్తారు. దానికి వాసన ఉండదు, రంగు ఉండదు, టేస్ట్ కూడా ఉండదు. ఒక 10 ml గాని ఒక 1000 మంది తినే భోజనాల్లో కలిస్తే ఎంగిలి ఆకులు నాకిన కుక్కతో సైతం అందరూ పోతారు. ఇది బాంబు దాడి కంటే పెద్ద కుట్ర. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, హైదరాబాద్ వంటి నగరాల్లో మంచినీటి ట్యాంకులు, గుడుల దగ్గర జరిగే అన్నదానాలలో ఈ విషయాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక మారణ హోమం సృష్టించడానికి ప్లాన్ చేశాడు. జరిగి ఉంటే వీడికి ఐసిస్, పాక్, ఐఎస్ఐలతో నేరుగా సంబంధాలున్నాయి. టెలిగ్రామ్ ఛానళ్లు నిత్యం వాళ్లతో కాంటాక్ట్లో ఉన్నాడని ఏటీఎస్ గుర్తించింది. ఈ మతోన్మాదిని పకడ్బందీగా పట్టుకొని కోట్లాది మంది ప్రాణాలను కాపాడారు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్. ఈ దేశంలో తిండి తిని ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశ ప్రజలు ట్యాక్స్ డబ్బులతో వాళ్ళు ఫ్రీగా కాలేజీల్లో చదువుకొని ఇలా దీనినే వైట్ కాలర్ టెర్రర్ అంటారు. అంటే శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మారి అక్కడ నుండి కూడా ఉగ్రవాదం చేయడం.